హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నారు. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తాను రోజు. ఏం లేదు, ఇది ఈరోజు నేను పాయ అని అంటారు, ఇక్కడ తీసుకొచ్చాను ఇండియా స్టోర్లో. ఇండియాలో ఏమంటారు, కాలు అంటారు. ఇది ఏంటంటే ఈ కూర వండుకుంటే మనకు బొక్కలకు చాలా మంచిదని, కాల్షియం అని చెప్పేసి అంటారు. అందుకని నేను ఈరోజు ఏ విధంగా చేయను నేను చూపిస్తున్నాను నా పద్ధతి. ఏం లేదు, ఇది ఏంటంటే కాళ్ళకు కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం ఇట్లా అంత నీళ్ళు పోసి కొద్దిసేపు ఉంచేసి దాన్ని మళ్ళీ అంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలన్నట్టు ఇది క్లీన్ చేసిన తర్వాత కూరను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టినాను. కుక్కర్ పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోస్తున్నా చూడండి. కొంచెమే పడుతుంది, ఎందుకంటే ఇలా ఉంటుంది కదా ముందే, అట్లా ఎక్కువ పడుతుంది. ఇక నూనె కాగిన తర్వాత కొంచెం ఇక్కడ జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తాను. ఇవి ఆనియన్స్. కొంచెము ఉల్లిగడ్డలు తొందరగా కొంచెం ఫ్రై కాగడానికని మెత్తగా అవుతుందని ఇది ఇట్లా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. మళ్ళీ తర్వాత రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కొద్దిగా మగ్గాలంటారు, మరి ఇది కాడానికి కొంచెం మగ్గింది. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాను. పాయ కాళ్ళు అంటారు, కాళ్ళ కూర అంటారు. ఇది బోన్స్కు మంచిదని చేస్తామన్నట్టు. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఫ్రై అయింది కాబట్టి ఇక ముక్కలు వేస్తున్నాను. పాయ కాళ్ళు కొంచెం సేపు ఇది కొద్దిగా ఒక 5 నిమిషాలు అట్లా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారము ఉప్పు వేసేసి, మగ్గింది కాబట్టి కారం వేస్తున్నాను. దీంతో 2 స్పూన్ అందాజకి ఎవరి రుచికి వాళ్ళ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2 వేస్తున్నా స్పూన్ బట్టి. ఇక షుగర్ అది సాల్ట్ వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, లాస్ట్కు టేస్ట్ చూడవచ్చు. ఇక మగ్గింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను చింతపులుసు పోస్తున్నాను. చింతపులుసుతో పోస్తే బాగుంటుందని మనకు వాటర్ కొన్ని పట్టుకుంటే వాటర్ ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. వాటర్ పోసాను. తర్వాత ధనియాల పొడి వేస్తాను. ధనియాల పొడి వేయలేదు కదా, ధనియాల పొడి, కుడక పొడి, మసాలా పొడి వేస్తున్నాను. ఇక కుడక పొడి వేస్తున్నాను. ఇక మసాలా పొడి వేస్తున్నాను. నేను ఆల్రెడీ మొత్తం దంచి అన్నీ ఒకటేసారి పెట్టుకుంటాను, అందుకని మీకు గబగబా చూపిస్తున్నా అంతే. ఇది ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి తర్వాత ఇది విజిల్ ఒక 8-9 చూస్తాను. విజిల్ వచ్చినాక అప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. విజిల్ మూత పెట్టేస్తాను. ఇది ఈరోజు ఇది ఏంటంటే మామూలుగా కూర వండుకుంటారు పాయ, కానీ చాలామంది పులుసు పోసి వండుకోరు అన్నట్టు, అందుకని నేను పులుసు చేసి చూపిస్తున్నాను. కుక్కర్ ముత్త పెట్టినప్పుడు బయటకు అదంతా ఇట్లా నీళ్ళలాగా రసం రావద్దని ఈ చిట్కా వేస్తాను నేను. ఇట్లా నూనె పోస్తాను అన్నట్టు చిట్కా. ఈ పాయ కూర అయిపోయింది. కాళ్ళ సోర్వా అంటారు తెలంగాణ సైడు. ఈ విధంగా ఉంటుందండి.